ఇక ఉమ్మడి ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందో మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు, ఎలా జరుగుతోంది పోలింగ్, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు ఇక్కడ? ఖచ్చితంగా మొత్తం పోలింగ్ అనుకున్న సమయానికి 8 గంటలకి షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ 2 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం అయితే 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలుగా విడిపోవడం జరిగింది పునర్విభజన తర్వాత. ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి 3,14,84 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పూర్తిగా ఈ 3,14,984 మంది ఓటర్లకు సంబంధించి 456 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అన్ని మండల కేంద్రాలతో పాటు ఓటర్లకు కన్వీనియంట్గా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు రూట్ ఆఫీసర్లు, అదేవిధంగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తం 35 మంది అభ్యర్థులు, చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలవడం జరిగింది. ప్రధానంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, అదేవిధంగా పీడీఎఫ్ అభ్యర్థి అంటే ప్రజా సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర రాఘవులు, వీరిద్దరి మధ్య పోటీ నడుస్తున్నప్పుడు కూడా 35 మంది బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్దగా ఉంది. దీనికి సంబంధించిన ఓటింగ్ పూర్తయిన తర్వాత మొత్తం ఇక్కడ ఏలూరులో సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి ఇక్కడ మొత్తం 2 అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకి బూతులను తీసుకొచ్చి అక్కడ బ్యాలెట్ పేపర్ల బాక్సులు కూడా భద్రపరుస్తారు. మార్చి 3వ తారీఖున కౌంటింగ్ జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవి. కరీంనగర్